మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతస్తా విడుదల పరిచయం తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. ఈ సత్యాన్ని ఆయన ఇంతకు ముందే చెప్పాడు. ఇదే అధ్యాయం 3వ వచనం 14, 16 వచనాలలో కూడా ముందుగానే ప్రభు తెలియపరుస్తూ వచ్చాడు. కొత్తగా ఆధ్యాత్మికంగా జన్మించిన వారంటే క్రీస్తుకు చెందిన గొర్రెలు. వారిలో ఒక నూతన ఆధ్యాత్మిక స్వభావం ఉంది. కనుకనే క్రీస్తు స్వరాన్ని విని ఆయన వెంట వెళ్ళగలుగుతారు. ఆయన వెంట వెళ్ళడం అంటే ఆయనపై నమ్మకం పెట్టి ఆయనకు లోబడమే. ఆయన ప్రజల జంట లక్షణాలు రెండు. ఒకటి నమ్మకం, రెండవది విధేయత. ఇవి రెండు లేకుండా మనుషులు నిజమైన క్రైస్తవులు కాలేరు. నిజమైన క్రైస్తవ జీవితం దేవునిపై నమ్మకం, విధేయత మీదనే ఆధారపడి ఉంది. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేమెల్లప్పుడూ నీ స్వరాన్ని వింటూ ప్రభువా, నీ నామాన్ని ఎరిగిన ప్రజలమై నిన్ను వెంబడిస్తూ నీ నిత్య మహిమకి వారసులు మగినట్లుగా నీ కృపచేత నమ్మకంలో, అలాగే ప్రభువా మేము విధేయతలో అత్యున్నతమైనటువంటి రీతిలో ఎదిగి నేను వెంబడించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.